యాంత్రీకరణ పెరిగిన ప్రస్తుత కాలంలో మహిళలకు శారీరక శ్రమ తగ్గిపోయిందని నల్గొండ మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ అన్నారు. అలాంటి వారికి కోలాటం మంచి శారీరక వ్యాయామం అవుతుందని అన్నారు. నల్గొండ పట్టణం 35వ వార్డులో హనుమాన్ నగర్ కోలాటం బృందానికి చీరలు పంపిణీ చేశారు. స్థానిక కౌన్సిలర్ గురం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోలాటం నేర్చుకుంటున్న మహిళలకు చీరలు పంపిణీ చేసిన కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లకు అభినందనలు తెలిపారు. ప్రస్తుత కాలంలో మహిళలకు శారీరక శ్రమ ఎంతో అవసరమని, శారీరక శ్రమ లేక మహిళలు అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. కోలాటం వంటి కళను నేర్చుకుంటే అటు వ్యాయామంతో పాటు ఇటు భక్తి భావం పెంపొందుతుందని అన్నారు. దేశంలో కోలాటానికి ఎంతో ఆదరణ ఉందని, మహిళలందరూ కోలాటం నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు, మాస్టర్ పరమేష్, కాలనీ వాసులు రమేష్, సత్తయ్య, లక్ష్మి, లావణ్య, కవిత, సోని, పల్లవి, కల్పన, శశిరేఖ తదితరులు పాల్గొన్నారు. స్థానిక 35వ వార్డులోని హనుమాన్ నగర్ మహిళా మాతలందరూ కూడా గత నెల రోజుల నుంచి కోలాటం నేర్చుకోవాలనే సదుద్దేశంతో వారిని మంచి శిక్షణ ఇచ్చిన పరమేశ్వర్ గారికి, విధంగా వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కోలాటం నేర్చుకున్న మహిళలందరూ కూడా 30 మందికి చీరల పంపిణీ చేసిన మా యొక్క కౌన్సిలరు గుర్రం ధనలక్ష్మి వెంకన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మహిళలు ఈ యొక్క ఆధునిక యుగంలో శారీరక శ్రమ కూడా ఎంతో అవసరం. ఈరోజు మనం చూస్తున్నాం, గ్రైండర్స్, మిక్సీలు ఇవన్నీ వచ్చినా కూడా వంటల్లో కూడా మనకు వ్యాయామం తగ్గిపోయింది మహిళా మాతలకు. కాబట్టి మనం ఈ యొక్క కోలాటంతో ఇటు భక్తే కాకుండా శరీరానికి వ్యాయామం కూడా అవుతుంది. కాబట్టి ఇంత ఈ యొక్క దేశంలో ఈ యొక్క కోలాటానికి ఇంత ఆదరణ ఉన్నది. మీరందరూ కూడా చక్కటి శిక్షణ అభ్యసించి అనేక రకాల దైవ కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. వాళ్ళన్నిటిలో కూడా పాల్గొని ఈ యొక్క హనుమాన్ నగర్కు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి మీరు కూడా కోలాటంలో నైపుణ్యం సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆ రేణుక ఎల్లమ్మ సాక్షిగా ప్రార్థిస్తూ ముగిస్తుంది. ఈరోజు హనుమాన్ నగర్లో కోలాట యొక్క శిక్షణ శిబిరం జరుగుతున్నది. ఈ శిక్షణ శిబిరానికి ఇక్కడ ఉన్న హనుమాన్ నగర్లో ఉన్న మహిళా మనులు మంచి శిక్షణ తీసుకుంటున్నారు. వారికి ఆ సందర్భంగా వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. వారు మంచిగా కోలాటం శిక్షణ మంచిగా పొంది నల్గొండ టౌన్లో మంచి పేరు తెచ్చుకోవాలని, మంచిగా ఈ వార్డులో ఉన్న కోలాట బృందం నైపుణ్యం బాగా సంపాదించి పరమేశ్వరం గారి ఆధ్వర్యంలో మంచిగా కోలాటం వేయడం జరుగుతుంది. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు మా 35వ వార్డు చాలా వెనుకబడిన ప్రాంతం. ఈ వార్డులో చిన్న రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లేవు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ అధికారులకు కానీ, మున్సిపాలిటీ సిబ్బంది కానీ, కలెక్టర్ గారికి కానీ, ఈ యొక్క గవర్నమెంట్కి ఈ సందర్భంగా మనవి ఏంటంటే మా యొక్క హనుమాన్ నగర్ మొత్తం లోతట్టు ప్రాంతం. ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ సమస్య చాలా ఉంది. ఈ యొక్క అధికారులకు సవినయంగా విన్నవించుకుంటున్నాను. మా యొక్క హనుమాన్ నగర్లో రోడ్లని డ్రైనేజీ సమస్య తక్షణం పరిష్కరించాలని ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా మన గవర్నమెంట్ కూడా, మున్సిపల్ కమిషనర్ గారిని కూడా, చైర్మన్ గారు విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 35వ వార్డులో హనుమాన్ నగర్ యందు ఈ మహిళలు ఈ కోలాట బృందము ఈ పరమేశ్వర్ ద్వారా నేర్చుకుంటున్నారు. వీళ్ళు ఎంత చక్కగా కోలాటాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడ్డారంటే వాళ్ళు మంచిగా నేర్చుకొని ఈ నల్గొండలో పేరు ప్రఖ్యాతి తెచ్చుకొని వాళ్ళు క్రమశిక్షణగా ఉంటారని అందరికీ, కోలాట బృందానికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు.